హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రీనివాస్. ఆకలైతుంటే ఈ కలకత్తాలో ఈ బనారస్ స్టైల్లో ఉన్న హోటల్కి వచ్చిన. ఈ హోటల్ ఏమేమి ఉన్నాయో చూపిస్తా చూడండి. మొత్తం అంటే ఈ యూపీలోని గ్రామీణ వాతావరణం అంటే బనారస్ లో ఓల్డ్ హౌసెస్ ఎట్లుంటుందో ఆ స్టైల్లో ఈ హోటల్ అయితే నిర్మించారు. డోర్ అయితే జబర్దస్త్గా ఉంది. ఇది ఓల్డ్ బనారస్ స్టైల్ అన్నమాట. సో మనం ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, ఆ బావి అంటే ఇంట్లోనే బాగుండేది కాబట్టి ఊర్లలో గ్రామీణ వాతావరణం ఇట్లా తయారు చేసారు. టెరకోటా పెయింటింగ్స్, సో టెరకోటా 3D వాల్ పెయింటింగ్స్ అవి. అక్కడ కూడా చూడండి బనారస్ కనిపిస్తుంది, చిన్న చిన్న బొమ్మలు. అంటే ఆ యూపీ యొక్క సాంస్కృతిక డ్రెస్సింగ్ ఉంటుందో అలాంటి బొమ్మలు అనమాట ఇవి. దాంతో పాటు పింగాని కూడా వాడిండు. ఆ ప్లేట్లు, ఆ వుడెనే ఉన్నాయి, ఆ చైర్లు, ఆ చిన్న చిన్న గద్దీలు కట్టిండు. అంటే మనము ఇందులోకి వెళ్ళిన తర్వాత ఏదో పాత ఒక 50-60 సంవత్సరాల క్రితం ఒక గ్రామీణ వాతావరణం, బనారస్ అనుకోండి, ఉత్తరప్రదేశ్ అంటే పాత విలేజ్ లో పాత ఇంట్లో ఉన్నట్టు ఉంటది అనమాట. ఈ బ్యాంబూ అంతా పెట్టిండు, చాలా అద్భుతంగా. మడ్డే వాడిండు, మడ్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్, మడ్తోనే ఇదంతా డిజైన్ చేసింది. చాలా బాగుంది అంబియన్స్ అంతా. చూడొచ్చు, ఇది కలకత్తాలో మన చైనీస్ కాన్సులేట్ ముంగట ఉంటది అనమాట. ఇది పెయింటింగ్స్ కూడా అప్పటి వాళ్ళ పెయింటింగ్స్. సో కందిళ్ళు అంటారు ఇవి. ఈ లైట్ ఉన్నాయి చూడండి, కందిళ్ళు అంటారు తెలంగాణలో. ఈ కందిళ్ళు వాడి లైటింగ్ కోసం చాలా బాగుంది కదా, డిఫరెంట్ గా చేసారు కదా రెస్టారెంట్. బనారస్ యూపీ, బనారస్ స్టైల్ అంట. ఆయన మేనేజర్. బనారస్ అప్నా గంగా. ఓకే, బనారస్ కాన్సెప్ట్ లా చేసారు మొత్తము. చక్రాలు మొత్తం బనారస్ కాన్సెప్ట్ అంతా తెచ్చి మొత్తం స్ప్రెడ్ చేసారు. ప్లాస్టర్ కూడా యూపీలో బ్రాంచెస్ ఉన్నాయా? ఓకే पूरा बैम्बू यूज किए. ఫుడ్ స్మెల్ బాగుంది, ఫుడ్ కూడా సూపర్. వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ అన్నమాట. మస్తు ఉంది ఫుడ్ అయితే, హ్యాపీగా తినొచ్చు. ఇదన్నమాట వాటర్ తాగడానికి. ఇది ఇక్కడ సార్ చూసారు కదా, డిఫరెంట్ గా అంతా ఒక యూపీని ప్రతిబింబించేటట్టు ఉంది కదా. సో ఇదన్నమాట. రావచ్చు, హ్యాపీగా తినొచ్చు, ఒక మెమరీ ఉండిపోతుంది. వీళ్ళు ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళు, వీళ్ళు కూడా యూపీ డ్రెస్ అంటే ట్రెడిషనల్ డ్రెస్. సో ఇదండి, మళ్ళీ వీడియోలో మీ ముందుకు కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.